యూరియా వరి మాయ రాష్ట్రంలో వరి సాగు పెరగడంతోనే యూరియాకు కొరత. పత్తి మొక్కజొన్న సాగు నుంచి మల్లుతున్న రైతులు. యాంత్రీకరణతో వరి సాగులో తగ్గిన కూలీల పాత్ర. శ్రమ తక్కువ, ధాన్యం విక్రయాలు సులభం. సన్నాలకు బోనస్ ఇవ్వడంలోనూ పెరిగిన ఆసక్తి. వరి సాగులో అవసరానికి మించి యూరియా వినియోగం. ఎరువులు నిల్వ చేసుకోవడము కొరతకు కారణం. జోరు వానలోనూ యూరియా కోసం రైతులు బారులు అంటూ మనం వార్త వస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా గూడూరులో యూరియా కోసం మైదా రైతుల క్యూలైన్. తెలంగాణపై కేంద్రం వివక్ష. యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న మోదీ సర్కార్. పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీల నిరసన. ధర్నాకు ప్రియాంక గాంధీ మద్దతు అంటూ మనం వార్త చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఎంత లైన్ చూడండి. యూరియా కోసం మైదలు ఒక 10 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది దేవుడుగా. యూరియా కోసం రైతులను పడిగాపులు. కొంతమంది అయితే అక్కడ చెప్పులు, కొంతమంది పాస్బుక్లు, కొంతమంది లైన్లో పెట్టి అక్కడే పడుకుంటున్నారు. ఇంటికాంచి వీళ్ళు లైన్లో ఉంటే ఇంటికాంచి అన్నం వండుకొని సద్దుముడు తీసుకొస్తా ఉన్నారు. అట్లా దీన్ని తినుకుంటూ అక్కడే పడిగాపులు కాసుకుంటూ రాత్రి పగలు అక్కడే ఉండి క్యూ లైన్లో ఉంటా ఉన్నారు. ఇదా అండి మీరు చేసేది? ఎక్కడి గ్రామానికి అక్కడ ఎంతమంది రైతులు ఉన్నాయి అంత ప్రతి డేటా మీకు ఉంటుంది కదా. సప్లై చేస్తే సరిపోద్ది కదా. ఏ ఊరు ఆ ఊరు తీసుకుంటారు కదా. ఏంది మీ పరిపాలన? మరి రైతు పాలన అంటారు మీరు.